హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే టాక్ కాయిన్ నెట్వర్క్ సంబంధించిన టాక్ కాయిన్ కమ్యూనిటీ పోస్ట్ అయితే ఒకటి రావడం జరిగిందండి. సో ఈ పోస్ట్లో అయితే మన ఫైనల్ వైట్ పేపర్ గురించి, ఇంక దాంతోపాటు మన టోకెన్ సప్లై గురించి, మన లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది, కేవైసీ ఎప్పుడు ఉంటుంది అనే పాయింట్స్ మన వాళ్ళైతే క్లారిటీగా పోస్ట్ అవ్వడం జరిగిందని తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయనప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ముందు చూసినట్లయితేనండి, ఒకసారి అయితే సిలియా అప్డేట్ కూడా కవర్ చేస్తానండి, ఎందుకంటే చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. సో చూసినట్లయితేనండి, సిలియా యాప్ అయితే మనకి ఇవాళ మార్నింగ్ నుంచి అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదండి. సో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదంటే, మన సిలియా ప్రాజెక్ట్ వాళ్ళు అయితే రీసెంట్గానే మైగ్రేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత అయితే వాళ్ళు ఈ నెల అంటే మార్చి 30వ తారీఖు అండి, వీళ్ళు ఓన్గా క్రిప్టో ఎక్స్చేంజ్ కూడా లాంచ్ చేయాలని కోరుకుంటున్నారండి. అదే మన సిలియాకి సంబంధించిన వ్యాలెట్ నుంచి సిలియా ఎక్స్చేంజ్ లాగైతే యాప్ అనేది మారబోతుందండి, అప్డేట్ జరగబోతుంది. దీన్నే సిలియా డిఎక్స్ అంటారండి, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అనమాట. సో అందుకు సంబంధించి మనకైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అందువల్ల మాత్రం మనకైతే యాప్ అనేది ఓపెన్ అయితే అవ్వట్లేదండి. సో కొన్ని డేస్లో మనకైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత బిఎన్బిని సప్లై చేస్తానండి. బిఎన్బి నేనే పర్సనల్గా సప్లై చేస్తాను. ఏ విధంగా సప్లై చేస్తానో మీరు అదే విధంగా పొందాలి, ప్రైస్ ఎంత, అవన్నీ కూడా మీకైతే ఈ యొక్క యాప్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారండి. సో అందరూ కూడా అపాయింట్ అయితే గమనించి మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్లో అన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటానండి. ఎప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది, ఎప్పటి నుంచి మనం మళ్ళీ ఎవరైతే మైగ్రేషన్ ఇంకా చేసుకోవచ్చు, అవన్నీ కూడా చెబుతానండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది సిలియాకి సంబంధించిన అప్డేట్ అండి. ఇంకా మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకైతే సిలియాకి సంబంధించిన అయితే క్లారిటీ ఇచ్చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడైతేనండి మనకైతే టాక్ కాయిన్కి సంబంధించిన అతి ముఖ్యమైన పోస్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన టాక్ కాయిన్ కమ్యూనిటీ, వైట్ పేపర్, టోకెన్ సప్లై మరియు కేవైసీ ప్రక్రియకు సంబంధించిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. సో వాటి గురించి అయితే మీకు మరొకసారి మేము సమాధానాన్ని పంచుకోవాలనుకుంటున్నాము అని చెబుతున్నారండి. సో ఇక్కడ చూసినట్లయితే మా టీం ప్రస్తుతం అంటే మన కోర్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే ఫైనల్ వైట్ పేపర్ అయితే ఇవ్వడానికి అయితే పనిచేస్తున్నారండి. ఫైనల్ వైట్ పేపర్ అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు మనకి టిక్కాయిన్ వాళ్ళు ఏ విధంగా ఫైనల్ వైట్ పేపర్ ఇచ్చారో, కేవైసీ డేట్, లిస్టింగ్ డేట్ అనేది సేమ్ అదే విధంగా టోకెన్ వాళ్ళు కూడా ఫైనల్ కేవైసీ డేట్, ఫైనల్ లిస్టింగ్ డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నారండి. సో దానికి సంబంధించి మనకైతే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో కోర్ టీం వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే దీని మీదే ఫోకస్ చేయడం జరిగిందండి. అర్థం అనుకున్నా మీకైతే. ఇది టోకెన్ సరఫరా మరియు ప్రణాళికబద్ధమైన లిస్టింగ్ దశల గురించి మరింత వివరణాత్మకంగా సమాచారాన్ని అందిస్తుంది. అన్ని తుది వివరాలు నిర్ణయించబడిన తర్వాత సంవరించబడిన వెర్షన్ కమ్యూనిటీకి విడుదల చేయబడుతుంది. సో ఈ వైట్ పేపర్ అయితే మనకి ఫైనల్ వైట్ పేపర్ అండి. దీంట్లో మనకైతే డేట్స్ ఏవి కూడా చేంజ్ అని చూస్తున్నారండి. సో మన యొక్క టిక్కాయిన్లో ఏ విధంగా కేవైసీ డేటు, లిస్టింగ్ డేట్ చెప్పేశారు, వీళ్ళు కూడా సేమ్ అదే విధంగా కేవైసీ డేటు, లిస్టింగ్ డేటు ఫైనల్గా మీకైతే మేము చెప్పాలని కోరుకుంటున్నామని చెబుతున్నారండి. సో అది అందరూ కూడా గమనించాలి. ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ అయితే అందరూ కూడా యాక్టివ్గా చేసుకోవాలని కోరుకుంటున్నారండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే కేవైసీ ప్రక్రియకు సంబంధించి ఇది ప్రస్తుతం సన్నాహక దశలో ఉంది మరియు తదుపరి ముఖ్యమైన ప్రాజెక్టు మైలురాయిలకు ముందే అందరు వినియోగదారులు అందుబాటులోకి ఉంచబడుతుంది. మరిన్ని వివరాలు యాప్ ద్వారా లేదనుకుంటే ఎక్స్ అకౌంట్ ద్వారా మనకైతే అఫీషియల్గా మేము చెప్పడతామని చెబుతున్నారండి. సో మనకైతే మన ఛానల్ ఫాలో అవ్వండి. అఫీషియల్ కేవైసీ డేట్ కూడా మనమైతే చెబుతామండి. సో ఎందుకంటే మన కోర్టు వాళ్ళు చెప్పారు, అఫీషియల్ ఛానల్ మాత్రం ఫాలో అవ్వని చెబుతున్నారండి. సో మనమైతే మన టోకెన్ సంబంధించిన అఫీషియల్ ఎక్స్ పేజ్ ఫాలో అవుతున్నాం కాబట్టి నేనైతే మీకు ఖచ్చితంగా ఈ అప్డేట్ కూడా ఇస్తానండి. సో అర్థం అనుకుంటున్నాను. మీకైతే ఫైనల్ కేవైసీ డేట్ ఇస్తాము, దాంట్లో పోస్ట్ పోన్లో పెండింగ్ లేకుండా ఫైనల్గా కేవైసీ డేటెస్ చదువుతానండి వీళ్ళైతే. మా అధికారిక అప్డేట్లు క్రమం తప్పకుండా అనుసరించుతున్న మిమ్మల్ని మేము కోరుతున్నాము, ఎందుకంటే అన్ని ముఖ్యమైన సమాచారం ముందుగా అక్కడ ప్రచురించబడుతుంది. సో మన ఛానల్ మీరు ఫాలో అయితే సరిపోతుందండి. ప్రతి అప్డేట్ కూడా టోకెన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఇస్తున్నానండి. సో మీరైతే దయచేసి అపాయింట్ గమనించాలి. టాక్కాయిన్పై మీ మద్దతు, సహనం మరియు నమ్మకానికి ధన్యవాదాలు. సో ఈ విధంగా మనకైతే థ్యాంక్స్ కూడా చెబుతున్నారండి. సో ఫైనల్గా మీ యొక్క టాక్కాయిన్ నెట్వర్క్ టీం. సో ఈ విధంగా అయితే ఫైనల్ వైట్ పేపర్ అయితే మనకైతే రెడీ కాబోతుందండి. సో దానికి సంబంధించి ఈ పోస్ట్లో వీళ్ళైతే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క టోకెన్ చూసినట్లయితే అండి, మొత్తం ఇక్కడ 2 కోట్లు అండి సప్లై వచ్చేసి. ఈ ప్రాజెక్టులో అయితే సప్లై చాలా తక్కువ అండి. 2 కోట్ల టోకెన్స్ మాత్రమే సప్లై చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మైనింగ్ అనేది ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే,
మైనింగ్ అనేది ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్‌గా మనకి లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, ఖచ్చితంగా అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి ఆ బూస్టప్స్ కూడా వాడైతే మైనింగ్ అయితే చేసుకునండి. ఎంత త్వరగా మైనింగ్ కంప్లీట్ అయిపోతే ఈ ప్రాజెక్ట్ అయితే అంత ఫాస్ట్‌గా మనకైతే లిస్టింగ్ అయితే అవుతుందండి. సో, మీకైతే అర్థమైంది అనుకున్నాను. వీళ్ళు మనకి ఎన్నో సార్లు చెప్పారు. హింట్ కూడా ఇచ్చారు. సో, మైనింగ్ కంప్లీట్ అవ్వాలి. మైనింగ్ కంప్లీట్ అవ్వాలి. ఈ టోకెన్స్ మొత్తం కూడా మనమైతే మార్కెట్‌లో సర్క్యులేటింగ్‌లోకి తీసుకురావాలి. సో, సర్క్యులేటింగ్ సప్లైలోకి ఇంక్లూడ్ చేయాలంటే ఈ టోకెన్స్ అన్నీ ముందుగా మైనింగ్ అయిపోవాలి. మనందరి దగ్గర ఉండాలండి సింపుల్‌గా చెప్పాలంటే. అప్పుడు మాత్రమే వీటినైతే లిస్టింగ్ అయితే చేస్తారండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఆ లిస్టింగ్ ప్రైస్ కూడా చెప్పారండి. మనకైతే $0.8 నుండి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. $0.8 నుంచి అయితే $2 వరకు మనకైతే చెబుతున్నారండి. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక ₹50 నుంచి 150 వరకు. ₹50 నుంచి ₹150 వరకు అయితే అవకాశం ఉందండి. ప్రతి టోకెన్ కూడా ఇంపార్టెంటే. దయచేసి అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకా దాంతో పాటు ఈరోజండి. ఈరోజైతే మళ్ళీ ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మన సభ్యులు ఎవరైతే ఉంటారో, ఈ ప్రాజెక్ట్‌లో మైన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించి అయితే ఇంకో పోస్ట్ అయితే ఇచ్చారండి. మీ వ్యాఖ్యలకు మరియు క్రిప్టో కరెన్సీ నిర్మించడానికి నిజంగా ఏమి అవసరమో అర్థం చేసుకున్న మరియు మా దృక్పథాన్ని పంచుకునే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో, ఈ పోస్ట్ వచ్చింది కదండీ ఫస్ట్ అయితే నేను చెప్పిన పోస్టు. అది వచ్చిన తర్వాత చాలామంది కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ కావడం జరిగింది పోస్ట్ కింద అయితే కామెంట్ రూపంలో. సో, వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్పడానికైతే మరొకసారి అయితే టోకెన్ వాళ్ళైతే ఈ పోస్ట్ అయితే ఈ రోజైతే రిలీజ్ చేయడం జరిగిందండి. సో, ఒక 2 డేస్ గ్యాప్ అయితే ఉందన్నమాట ఈ రెండిటికి కూడా. సో, చూడండి ఇక్కడ వీటన్నిటి వెనుక ఎంత పని ఉందో చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. సో, చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంటుందండి. ఒక డేట్ మనం ఇస్తున్నామంటే ఖచ్చితంగా అదైతే పోస్ట్‌పోన్ కాకూడదని కోరుకుంటున్నారు వీళ్ళైతే ఫైనల్‌గా. సమాజం కోసం ప్రతీదీ సాధ్యమైనంత సులభతరం చేయడమే మా లక్ష్యం. కానీ తెర వెనుక దీన్ని లెక్కలేనంత గంటల పని, ప్రణాళిక మరియు బాధ్యత అవసరం. సో, ఖచ్చితంగా మనమైతే బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్ అనేది కనిపించినంత మాత్రాన నాకు వర్క్ అయితే జరగదని కాదండి. సో, వీళ్ళైతే ఎంతో ప్రయాసపడుతున్నారో అర్థమవుతుందనమాట. సో, ఎందుకంటే టోకెన్ లిస్టింగ్ ప్రైస్ కూడా అందుకే చెప్పేసారు ముందే. ఒక మంచి ప్రైస్‌కి లిస్టింగ్ అయితే అవుతుంది. అది మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కేవలం ఒక యాప్‌ను అభివృద్ధి చేయడం మరియు దానిని అమలు చేయడం గురించి మాత్రమే కాదు. చట్టపరమైన విషయాలు, సాంకేతిక సర్దుబాట్లు, అంతర్జాతీయ నిబంధనలు మరియు నిరంతర అభివృద్ధి చెందుతున్న అవసరాలు కూడా ఉన్నాయి. సో, ఇప్పుడంటే చాలా చాలా టైట్‌గా అయితే ఉందండి. ఒక టోకెన్‌ని మనం క్రిప్టో ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ చేస్తున్నామంటే గవర్నమెంట్ సంబంధించిన ఆడిటింగ్ అయితే జరుగుతుంది. సో, ఖచ్చితంగా వీళ్ళైతే లీగల్ వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇల్లీగల్‌గా వెళ్తే మనకే ఇబ్బంది ఏ రోజైనా సరే. సో, అందుకే స్లోగా అయినా పర్వాలేదు లీగల్‌గా ముందుకైతే వెళ్దామని కోరుకుంటున్నారన్నమాట. మన ఇంటర్లింక్ వాళ్ళైనా గానీ ఇంకెవరైనా గానీ. ఎగ్జాంపుల్‌కి కేవైసీ ప్రక్రియలను సిద్ధం చేసేటప్పుడు వీటిని దేశాన్ని బట్టి భిన్నంగా అమలు చేయాలి. మరియు ఇది నేపథ్యంతో పాటు ప్రతిరోజు జరిగి ఉన్న చిన్న భాగం కావచ్చు. ఇది మాత్రమే. సో, చూసినట్లయితేనండి కేవైసీ అయితే అన్ని దేశాలకు ఒకేలాగా ఉండదు. కేవైసీ అయితే అన్ని దేశాలకు ఒకేలాగైతే ఉండదండి. ఏ దేశానికి తగ్గట్టుగా ఆ దేశం సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళైతే చెబుతున్నారండి. సో, ఆ విధంగా రకరకాల కేవైసీ మోడల్స్ అయితే మనమైతే ముందుగా టెస్టింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత మాత్రమే కేవైసీ డేట్ అయితే మేము ఇస్తామని చెప్పేసారండి. సో, చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కృషి, సమయం మరియు అభిరుచి అవసరమో అర్థం చేసుకున్న అనేక మంది స్నేహితులు మరియు మద్దతుదారులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సో, ఈ ప్రాజెక్ట్ గురించండి ఫస్ట్ నుంచి కూడా నేనైతే కూల్‌గా మొత్తం కూడా తెలుసుకొని అర్థం చేసుకున్నానండి. చాలా మంచి ప్రాజెక్టే. మన టీమ్ సభ్యులు గానీ, ఈ వీడియో చూస్తున్న మీరు కానీ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారండి. సో, ఖచ్చితంగా చాలా మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుంది. మైనింగ్ అయితే ఎవరు ఆపొద్దండి. మీ మద్దతుకు మాకు నిజంగా చాలా ముఖ్యమైనది. మా కోసం, మా ప్రాజెక్ట్ కోసం మరియు ముఖ్యంగా మా నమ్మకమైన మద్దతుదారుల కోసం ప్రతీదీ సరిగ్గా, సురక్షితంగా మరియు వీలైనంత త్వరగా అమలు చేయడానికి మేము మా వంతు కృషి చేస్తూనే ఉంటాము. టాక్ కాయిన్‌కు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ టాక్ కాయిన్ కోర్ టీమ్. సో, ఈ విధంగా మనకైతే పోస్ట్ అయితే రావడం జరిగిందండి. చాలా చాలా మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది. సో, మనకైతే కొద్ది రోజుల్లోనే ఫైనల్ వైట్ పేపర్ అయితే వస్తుంది. ఫైనల్ వైట్ పేపర్ అయితే వస్తుందండి. సో, ఆ వైట్ పేపర్‌లోనే మనకైతే ఇంకా పోస్ట్‌పోన్‌లు, డిలేలు, ప్రీపోన్‌లు లేకుండా మనకైతే అఫీషియల్‌గా కేవైసీ డేటు, అఫీషియల్‌గా లిస్టింగ్ డేట్ అయితే చెబుతారండి. దాంట్లో మనకైతే ఇంకా మార్పులు, చేర్పులు ఉండవన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి అందరూ కూడా ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను. సో, ఈ విధంగా మనకైతే టోకెన్‌కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, పవర్ అప్స్ అండ్ బూస్టప్స్ ఉంటాయి కదా! వాటిని కూడా యూజ్ చేసుకోండి. సో, యూజ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు చాలా చాలా తక్కువ టైంలోనే ఎక్కువ టోకెన్స్ మైనింగ్ చేసుకోవచ్చండి. ప్రెజెంట్ అయితే మనకైతే 1,10,00,000 అయితే మైనింగ్ జరిగిందంట. 1,10,00,000 అయితే మైనింగ్ జరిగినట్లుగా మనకి గతంలో అయితే చెప్పడం జరిగిందండి కోర్ టీమ్ వాళ్ళైతే. సో, ఇంకొక 90,00,000 టోకెన్స్
ఇంకొక 9 మిలియన్ టోకెన్స్ అయితే ఉన్నాయండి. సో వీలైనంత వరకు మనం మైనింగ్ చేసుకుంటే దీంట్లో మనకి హాల్వింగ్ కూడా ఉన్నట్టు కనిపించట్లేదండి. హాల్వింగ్ అన్నట్టు ఏం లేదు. మైనింగ్ అయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. హాల్వింగ్ కూడా లేదండి. సో దయచేసి అందరూ కూడా ఎక్కువగా సమయాన్ని కేటాయించి మైనింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అయితే మనకైతే మంచి ధరకు లిస్టింగ్ అయితే అవుతుందని ఆల్రెడీ మనకు తెలిసిపోయింది. రూ. 50 నుంచి 150 లోపు అయితే రేంజ్ అయితే ఉంది ఈ టోకెన్ వాల్యూ అయితే లిస్టింగ్ వాల్యూ. సో సప్లై కూడా 2 కోట్లే కాబట్టి టోకెన్ వాల్యూ కూడా ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిన తర్వాత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయబోతుంది. సప్లై 2 కోట్లే కాబట్టి చెప్తున్నాను ఈ మాట అయితే. సో ఖచ్చితంగా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకోండి. టోకెన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుందండి. మీరైతే మన ఛానల్ మాత్రం ఫుల్గా ఫాలో అవ్వండి. ప్రతి ప్రాజెక్ట్కి సంబంధించిన పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తానండి. దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో అక్కడైతే మీకు ఫ్లాష్ అప్డేట్లు వస్తూ ఉంటాయండి. సో ఖచ్చితంగా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదండి పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.